వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే మంచి చికెన్ దమ్ బిర్యానీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా పొడి పొడిగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేసుకుందాం. ఫస్ట్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ ఉంచేయాలండి. ఆ తర్వాత హాఫ్ కేజీ చికెన్కి నేను ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, ఇంకా గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మసాలా స్పైసెస్ ఉంటాయి కదండి, షాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క 1 అంగుళం ఇవి వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 1 కప్ ఆఫ్ పెరుగు, ఇంకా దాని తర్వాత కొంచెం పుదీనా, నిమ్మకాయ, నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి బాగా చికెన్కి పట్టించాలండి. చికెన్కి బాగా మసాజ్ చేయాలన్నమాట. ఈ మసాలా అంతా అంటే లోపల వరకు మసాలా అంతా వెళ్ళాలి అంటే కంపల్సరీగా బాగా పట్టించాలన్నమాట చికెన్కి మసాలా. దీని తర్వాత కంపల్సరీ ఒక 1.5 అవర్ టు 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదు టైం లేదంటే కనీసం ఒక 1 అవర్ అయినా ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో. అప్పుడు మనకి మసాలా బాగా పడుతుంది అనమాట. అంటే మసాలా బాగా పట్టి చికెన్ పీస్ సాఫ్ట్ అవుతుంది కొంచెం బాగా. ఆ తర్వాత మనం బిర్యానీకి బియ్యం నానబెట్టుకోవాలన్నమాట. బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కంపల్సరీగా నానేసుకోవాలండి. ఇప్పుడు మనం అంటే ఇది రైస్ వండేస్తాం కాబట్టి, అన్నం ఎలా వండుతామో అలా వండుతాం కాబట్టి, మనం ఎసరు పెట్టుకుంటాం కాబట్టి మనకు కొలతలేం అవసరం లేదు. ఇప్పుడు వాటర్ మరగబెట్టుకొని దాంట్లో స్పైసెస్ మిరియాలు, షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లోనే పచ్చిమిర్చి, ఆయిల్ ఇవన్నీ వేసేసి మనం అందులో బాగా కాగనిస్తామన్నమాట వాటర్ని. అందులో సాల్ట్ కూడా ఎలా ఉండాలంటే మనకి సముద్రం వాటర్ ఉప్పదనం వచ్చినంత సాల్టీగా ఉండాలన్నమాట. ఇవి వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత మనము నానబెట్టి ఉంచుకున్న బియ్యం ఉన్నాయి కదండి, అవి వేసేస్తామన్నమాట అందులోని. 70% ఉడికిపోవాలి రైస్ అనేది. ఉడికిన తర్వాత వార్చుకున్న తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని అయితే చికెన్ ఫ్రై కోసం పెట్టుకుంటున్నాను అనమాట. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన ఆయిల్ మరగబెట్టి దాంట్లో మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో ఆ చికెన్ అందులో తీసేసేస్తాం అనమాట ఆయిల్లోని. అది బాగా ఫ్రై అవ్వాలి. ఎలా ఫ్రై అవ్వాలంటే మనకి చికెన్ చూడండి అంటే కొంచెం సాఫ్ట్ అయ్యి ఒక 50% ఉడికి మనకి ఆయిల్ పైకి రావాలన్నమాట. అలా సాఫ్ట్ అయిన తర్వాత మనం కొంచెం కసూరి మేతి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. కసూరి మేతి వేసేసుకున్నాక తర్వాత మనం దల్సర్ బాండి పెట్టుకోవాలి. బిర్యానీ కోసం ఎప్పుడైనా దల్సర్ బాండి పెట్టుకొని కింద మనం అట్ల రేక్ పాతది ఉంటుంది కదండి, ఆ పాత అట్ల రేక్ పెట్టుకొని దానిపైన మనం బిర్యానీ దమ్ చేయడానికి ఏదైతే పెనం పెట్టామో దానిపైన పెట్టాలన్నమాట. అప్పుడు లేయర్స్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఏదైతే చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నామో ఆ లేయర్ ఫస్ట్ చికెన్ లేయర్ వేస్తాము. దానిపైన మనం ఉడకబెట్టుకున్న రైస్ని వేసుకుంటాము. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి, స్టార్టింగ్లో ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలన్నమాట. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దానిపైన కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ చికెన్, రైస్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి వేసుకొని అలా లేయర్స్ మనకి ఎన్ని లేయర్స్ పడితే అన్ని లేయర్స్ వేసుకొని దానిపైన కొంచెం మనం అన్నం ఉడకబెట్టుకున్నాం కదండి, బాస్మతి రైస్ని ఉడకబెట్టుకున్న వాటర్ కొంచెం తీసుకొని ఆ వాటర్ని ఎలా వేయాలన్నమాట. అప్పుడు మనకి కింద అడుగు అంటదు. ఆ పైన మనకి సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వాటర్లోని నానబెట్టుకొని సాఫ్రాన్ వాటర్ వేసుకోవచ్చు. లేదు మనకు కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మనం కంపల్సరీగా రైస్ని ఉడకబెట్టిన వాటర్ మాత్రం కొంచెం వేయాలండి. అప్పుడే మనకి చికెన్ మాడకుండా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేటప్పుడు మనం ఒక గట్టిగా అంటే దానికి కరెక్ట్గా పట్టిన ప్లేట్ పెట్టి అయితే మనం చపాతీ పిండితో క్లోజ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా పెట్టి పైన మనం బరువు ఏదైనా పెట్టాలి, కంపల్సరీగా బరువు పెట్టాలి ఆవిరిపోకుండా. ఇలా ఆవిరిపోకుండా పెట్టి ఒక 20 మినిట్స్, ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.